అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బ్యాడ్మింటన్ తెలుగు. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్ టువర్డ్స్ అవర్ ఛానల్. అండ్ చాలామంది చూస్తున్నాను, కమెంట్ చేస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు, అండ్ చాలా సపోర్ట్ వస్తుంది. అండ్ ఒకవేళ మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. కమెంట్స్ చేయండి, మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా, ఏమన్నా ఉన్నా సరే నేను ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్. అండ్ అక్కడ ఒక 100 మంది ఉంటారు, కొట్టుకోవాలి. ఆ 100 మందిలో ఇంతమంది అని చెప్పి లాస్ట్ టైం గెలిచిన వాళ్ళని పక్కకు పెట్టేసి వాళ్ళకి ఎలా అంటే ఒక 5 టీమ్స్ డివైడ్ చేశారనుకోండి. ఒక్కొక్క టీంలో ఒక్కొక్కరిని వేస్తారు. సో ఎవరైతే గెలుస్తారో మోస్ట్ ఆఫ్ ది మ్యాచెస్ వాడిని సెలెక్ట్ చేసుకుంటారు. సో అలా అంతమందిలో నుంచి ఒక 5-6 7 ఏమో తీస్తారు, క్లారిటీ లేదు, బట్ 7 వరకు తీస్తారని. లాస్ట్ టైం నేను ఆడేటప్పుడు మేము టీమ్ ఈవెంట్ గెలిచాము, బట్ సౌత్ జోన్ సెలెక్షన్ నాకు ఒకసారి పోయింది, నెక్స్ట్ టైం వచ్చింది. అండ్ సౌత్ జోన్ టీమ్కి మళ్ళీ మీరు 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 ఆంధ్రని రిప్రజెంట్ చేయడానికి మీరు సౌత్ జోన్ టీం నుంచి అటు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఇలా టోర్నమెంట్స్ అనేవి జరుగుతాయన్నమాట. ఒకవేళ మీరు 20+ అయినా, 30+ అయినా, 40+ అయినా ఎవరైనా టోర్నమెంట్స్ ఆడొచ్చు. స్టేట్ ఆడొచ్చు, నేషనల్స్ ఆడొచ్చు, ఇంటర్నేషనల్స్ ఆడొచ్చు. 30-35+లో కూడా మీకు వరల్డ్ ఛాంపియన్షిప్స్ జరుగుతాయి, అండ్ నేషనల్స్ జరుగుతాయి, ఇంటర్నేషనల్స్ జరుగుతాయి. మనకిప్పుడు ఎలా అయితే మీరు చూస్తున్నారు కదా, మెన్స్కి ఎలా అయితే టోర్నమెంట్స్ జరుగుతాయో అలా ప్రతి టోర్నమెంట్ అనేది జరుగుతూనే ఉంటుంది. సో మీరు ఒకవేళ ఆడాలి అనుకుంటే తప్పకుండా ఆడొచ్చు. నేను ఆ అప్లికేషన్ ఫామ్ లింక్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, తప్పకుండా చెక్ చేయండి. అండ్ ఒకవేళ మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే తప్పకుండా నాకు మెసేజ్ చేయండి. అండ్ ప్లీజ్ జాయిన్ ఇన్ అవర్ కమ్యూనిటీ గ్రూప్ యాజ్ వెల్. అండ్ ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి. అండ్ ఇన్స్టాలో కూడా మనకు ఒక అప్డేట్స్లో ఒక ఛానల్ అనేది ఉంది, దాన్ని కూడా ఫాలో అవ్వండి. సో హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ ద వీడియో. సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ గణేష్. సో ఈరోజు ఎస్పెషల్లీ నేను చాలామంది దగ్గర నుంచి కమెంట్స్ చూసాను. అన్న నేను 20+, 30+, నేను ఇది నా ఏజ్ ఇంత, నా ఏజ్ చాలా ఎక్కువ, నేను నేషనల్స్ ఆడగలనా, స్టేట్ ర్యాంకింగ్ ఆడగలనా, ఇంటర్నేషనల్స్ ఆడగలనా అనే దాని గురించి అడుగుతున్నారు. సో దాని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మనకి ఒక కమ్యూనిటీ గ్రూప్ అనేది నేను క్రియేట్ చేశాను. మీరు ఒకవేళ బెంగళూరు కానీ, ఏపీ, తెలంగాణ ఎక్కడి నుంచి ఉన్నా సరే ప్లీజ్ జాయిన్ ఇన్ ద కమ్యూనిటీ గ్రూప్. నేను ఏమన్నా అప్డేట్స్ ఉన్నా వాటిని కూడా తెలియజేస్తాను. అక్కడ ఏమైనా ర్యాకెట్ సేల్స్ ఉన్నా కూడా నేను అప్లోడ్ చేస్తాను, మీరు కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ నా దగ్గర ఏమైనా హై ఎండ్ ర్యాకెట్స్ తక్కువలో వచ్చినా సరే నేను అక్కడ అప్లోడ్ చేస్తాను. సో యూ విల్ గెట్ కొరియర్ ఆప్షన్స్ ఆల్సో. అండ్ సో నేను ఇప్పుడు కొన్ని బ్రాండ్స్తో కూడా కొలాబరేట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను. నేను కొంతమందితో డిస్కషన్స్ అనేవి జరుగుతున్నాయి అనమాట. సో వాటిని కూడా నేను త్వరలోనే రివీల్ చేస్తాను. నాకు ఉపయోగపడేందుకు నేను బ్రాండ్స్తో కొలాబరేట్ అవ్వట్లేదు. ద మెయిన్ రీజన్, ఎవరైతే తెలంగాణ, ఆంధ్ర పీపుల్ ఉన్నారో, లేదా ఎవరైతే తెలుగు వాళ్ళు ఉన్నారో, ఎనీబడి, ఎలా అంటే ఇప్పుడు నేను ఒక చాలా లో క్లాస్ పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాను అనమాట. ఒకప్పుడు నాకు ఆడడానికి షూ ఉండే కాదు, సిమెంట్ కోర్ట్ మీద ఆడేవాడిని, ఒక ర్యాకెట్ ఆడుకునే స్థితి ఉండేదన్నమాట. ఇప్పుడు ఏంటంటే కొన్ని బ్రాండ్స్ తక్కువ రేట్లో మనకి ర్యాకెట్, షూస్ ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ వాటి ద్వారా కూడా మనం ద థింగ్ ఇస్, నాకు కొన్ని బ్రాండ్స్ వాళ్ళు మేము మనీ ఇస్తాము చేయండి అని అంటారు. బట్ నేనేంటంటే నాకు ఒక కోడ్ ఇవ్వండి, కూపన్ కోడ్ ఏదో ఒకటి ఇస్తే దాని ద్వారా నా సబ్స్క్రైబర్కి యూస్ అవుతుంది కదా. ఇప్పుడు నేను ఒక కూపన్ కోడ్ నా పేరు మీద వచ్చినట్లయితే మీకు ఒక 10% 5% డిస్కౌంట్ వస్తే మీరు కొన్నదాని మీద మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది కదా అన్న ఆలోచనతోటి కొన్ని డిస్కషన్స్ జరుగుతున్నాయి. అండ్ నేను త్వరలో అప్డేట్ చేస్తాను. సో తప్పకుండా మన ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. సో నేను చాలామంది కమెంట్స్ చేస్తున్నారు. కమెంట్స్లో ఏంటంటే మేము 20+, 30+, నా ఏజ్ ఇంత, నేను నేషనల్స్ ఆడొచ్చా, స్టేట్ ర్యాంకింగ్ ఆడొచ్చా, ఇంటర్నేషనల్స్ ఆడొచ్చా, ఆడాలంటే ఎలా ఆడాలి, అండ్ ఎందుకు, ఏంటిది ప్రాపర్ ప్రాసెస్ ఏంటనేది
చాలామంది అడుగుతున్నారు. సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి. ఒకవేళ మీరు అర్థం అవ్వాలి, మీకు తెలవాలి దీని గురించి ప్రాపర్గా అంటే లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి. సో మీకు ప్రాపర్ క్లారిటీ అనేది వస్తుందన్నమాట. ఫస్ట్ వచ్చేసి నేను పిల్లల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండర్ 9, అండర్ 11. ఇప్పుడు మీరు 19 లోపు ఉన్న వాళ్ళని అండర్ 9, అండర్ 11, అండర్ 13, అండర్ 15 ఇలా కేటగిరీస్ డివైడ్ చేస్తారు. అండ్ మీరు ఒకవేళ 20 అబౌవ్ ఉంటే 20 నుంచి 30 ఉంటే మిమ్మల్ని మెన్స్ కేటగిరీ కింద కన్సిడర్ చేస్తారు. తర్వాత మీరు 30+లోకి వెళ్తే మిమ్మల్ని వెటర్న్స్ కింద కేటగరైజ్ చేస్తారు. మళ్ళీ వెటర్న్స్లో కేటగిరీస్ ఉంటాయి. 30, 35+, 40, 45+, 50, 55+, 60, 65+, ఇలా మీకు మళ్ళీ కేటగిరీస్ అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో మీకు టోర్నమెంట్స్ జరిగేటప్పుడు స్టేట్ అవ్వనివ్వండి, డిస్ట్రిక్ట్స్ అవ్వనివ్వండి, నేషనల్స్ అవ్వనివ్వండి, ఇంటర్నేషనల్స్ అయినా సరే కేటగిరీస్ వైజ్ జరుగుతాయి. అండ్ అండర్ 19 వరకు కేటగిరీస్ పిల్లలకి అనేది డివైడ్ చేస్తారు. 30 తర్వాత పెద్దవాళ్ళకి అనేది కేటగిరీస్ డివైడ్ చేస్తారు. సో ఇది ఫస్ట్. అండ్ మన ఇండియాలో స్టేట్ ర్యాంకింగ్స్, నేషనల్ ర్యాంకింగ్స్ ఎలా ఆడాలి, వాటికి ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది, మీరు దాన్ని ఆడాలంటే మీకు కావాల్సిన అర్హత ఏంటి. సో ఫస్ట్ మన నేషనల్స్ కానీ స్టేట్ ర్యాంకింగ్ కానీ ఆడాలంటే మీకు బాయ్ ఐడి ఉండాలి. ఫస్ట్ వచ్చేసి BAI, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. మనకంటూ ఒక అసోసియేషన్ ఉంటుంది. దాని నుంచి మీరు ఒక ఐడి అనేది తీసుకోవాలి. సో మీకు ఆ ఐడి కావాలంటే వాళ్ళ వెబ్సైట్లో బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళకి ఒక సపరేట్ వెబ్సైట్ ఉంటుంది. అందులో మీకు ఒక PDF ఫైల్ ఉంటుంది. మీరు అది డౌన్లోడ్ చేసుకొని అది ఫిల్ చేసి మీ దగ్గర ఉన్న అసోసియేషన్ సెక్రటరీ లేకపోతే అఫిడవిట్ కూడా ఒకటి ఉంటుంది, దానికి యాడ్ చేయాల్సి ఉంటుంది. దాన్ని ఫిల్ చేసి మీ దగ్గర ఉన్న అసోసియేషన్, ఇప్పుడు ప్రతి స్టేట్కి ఒక అసోసియేషన్ ఉంటుంది, ఆ స్టేట్లో పనిచేసే అసోసియేషన్లో పనిచేసే వాళ్ళ సైన్ ఒకటి తీసుకొని మీరు మీ స్టేట్ ఎవరికైతే సబ్మిట్ చేయాలో వాళ్ళకి సబ్మిట్ చేసినట్లయితే మీకు BAI వస్తుంది. దానికోసం కొంచెం డబ్బులు కట్టాల్సి ఉంటుంది. అరౌండ్ 1500, 1300 ఎంతో ఉంటుంది. సో ఇది మీరు కట్టి అది మీరు సబ్మిట్ చేసినట్లయితే మీకు BAI వస్తుంది. ఆ BAI తోటి మీరు స్టేట్ ర్యాంకింగ్, నేషనల్ ర్యాంకింగ్ ఆడుకోవచ్చు. నేను ర్యాంకింగ్ అని మెన్షన్ చేస్తున్నాను. ఓకే. అండ్ మీరు ఒకవేళ మీరు నేషనల్స్ ర్యాంకింగ్ ఆడుతున్నారు, మీరు మంచి పొజిషన్లో ఉన్నారు అనుకోండి, మీకు BWF ఐడి వస్తుంది. BWF ఐడి అంటే బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ నుంచి మీకు ఒక ఐడి అనేది వస్తుంది అన్నమాట. సో ఫస్ట్ స్టేట్ ర్యాంకింగ్, నేషనల్స్, తర్వాత ఇంటర్నేషనల్స్. స్టేట్ ర్యాంకింగ్ ఆడాలంటే మీరు డైరెక్ట్ వెళ్తే మీకు ఫస్ట్ ఆడనివ్వరు. దాంట్లో క్వాలిఫైయర్స్ ఉంటాయి అన్నమాట. స్టేట్ ర్యాంకింగ్ ఆడడానికి కొన్ని క్వాలిఫైయర్స్ ఉంటాయి. తర్వాత మీరు క్వాలిఫైయర్స్ ఆడి మీరు గెలుస్తూ వెళ్తే అప్పుడు మీకు సపరేట్గా మీ పేరు మీద ఒక ర్యాంక్ అనేది వస్తుంది. ఓకే. అండ్ మీరు స్టేట్ ర్యాంకింగ్ గెలిచి తర్వాత మీరు ఒకవేళ స్టేట్ ర్యాంకింగ్ గెలిచారు, మళ్ళీ నేషనల్స్కి వెళ్తున్నారు, నేషనల్స్లో కూడా క్వాలిఫైయర్స్ ఉంటాయి. క్వాలిఫైయర్స్, మెయిన్ డ్రా, ఇట్లా జరుగుతాయి అన్నమాట. ఇందులో టాప్ నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4 వీళ్ళు ఎవరు ఉంటారంటే వాళ్ళకి టాప్ సీడ్స్ ఇస్తారన్నమాట. వాళ్ళకి సీడ్స్ ఇస్తారు. వాళ్ళు క్వాలిఫైయర్స్ ఆడాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఫ్రెష్గా ఆడుతున్నారో వాళ్ళు క్వాలిఫైయర్స్ ఆడి వాళ్ళు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది, అది మెయిన్ డ్రాకి వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓపెన్, ఇట్లా కొన్ని లోకల్ ఓపెన్ టోర్నమెంట్స్ జరుగుతాయి. ఓపెన్ ఈస్ డిఫరెంట్, స్టేట్ ర్యాంకింగ్ ఈస్ డిఫరెంట్. ఓపెన్ టోర్నమెంట్స్ ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. మీరు డబ్బులు కట్టేసి ఎంట్రీ ఫీజు ఇచ్చేసి మీరు ఆడడానికి ఆస్కారం ఉంటుంది. సో అది చాలా డిఫరెంట్ అన్నమాట. అండ్ మీరు ఒకవేళ 20, 22, 23, 30 మధ్యలో ఏదైతే ఉన్నారో మీ అందరినీ మెన్స్ కేటగిరీ కింద కన్సిడర్ చేస్తారు. మీరు ఒకవేళ ప్రాక్టీస్ చేస్తున్నట్లయితే, మంచి ప్రొఫెషనల్గా ఆడాలనుకున్నట్లయితే ఫస్ట్ నేను సజెస్ట్ చేసేది అంటే మీ దగ్గర జరిగే లోకల్ టోర్నమెంట్స్ అన్నీ ఆడండి. ఓకే. లోకల్ టోర్నమెంట్స్ ఆడండి. ఆడుతూ ప్రాపర్గా మీకు ఎక్స్పీరియన్స్ వచ్చాక BAI తీసుకొని మీ ఏజ్ని బేస్ చేసుకొని BAI తీసుకొని మీరు నేషనల్స్ ఆడచ్చు, ఇంటర్నేషనల్స్ అవి ప్లాన్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంటర్నేషనల్స్ అనేది లైక్
చాలా వర్క్ ఉంటదనమాట. మీరు చాలా కష్టపడాలి. చాలా కష్టపడిన తర్వాతే మీరు ఇంటర్నేషనల్స్ అనేది ఆడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అండ్ ఓపెన్ టోర్నమెంట్ జరుగుతుంది. మీరు ఓపెన్ టోర్నమెంట్ ఆడితే మీకు క్యాష్ ప్రైజ్ అవి ఇవి ఉంటాయి కానీ ద థింగ్ ఈస్ మీకు స్టేట్ ర్యాంకింగ్‌కి ఓపెన్ టోర్నమెంట్‌కి అసలు సంబంధమే లేదు. అండ్ నేను ఇంకొక క్లారిటీ ఇస్తాను ఏంటంటే ఇంకొక దారి కూడా ఉంది మీరు నేషనల్స్ ఆడడానికి. ఎలా అంటే ప్రతి ఇయర్ మీ స్టేట్‌లో ప్రతి డిస్ట్రిక్ట్‌కి డిస్ట్రిక్ట్ టోర్నమెంట్స్ జరుగుతాయి. ఫస్ట్ మండల స్థాయి జరుగుతాయి. తర్వాత డిస్ట్రిక్ట్స్ జరుగుతాయి. తర్వాత స్టేట్స్ జరుగుతాయి. తర్వాత సౌత్ జోన్ జరుగుతాయి. సో, మీరు ఫస్ట్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ గెలిస్తే మీకు స్టేట్ మెయిన్ డ్రా వస్తది. ఒకవేళ మీరు గెలవకపోతే మీరు ఎంట్రీ ఫీజు కట్టుకొని మళ్ళీ స్టేట్ క్వాలిఫైయర్స్ ఆడుకొని వెళ్ళొచ్చనమాట. అండ్ మీరు డిస్ట్రిక్ట్స్ ఆడి, స్టేట్ టోర్నమెంట్ గెలిస్తే మీకు సౌత్ జోన్‌కి ఒక టీమ్ ప్రిపేర్ చేస్తారు. ఆ టీమ్‌లో మీకు ప్లేస్ అనేది వస్తుందనమాట. సో, మీరు ఇలా కూడా ఆడొచ్చు. అండ్ స్టేట్ ర్యాంకింగ్, నేషనల్ ర్యాంకింగ్ ఇట్లా బై ఐడీ క్రియేట్ చేసుకొని కూడా మీరు స్టేట్ కానీ, నేషనల్స్ కానీ ఆడొచ్చు. 2 దారులున్నాయి. అండ్ వన్ మోర్ ప్రతి యూనివర్సిటీస్ తరపు నుంచి సౌత్ జోన్ సెలక్షన్స్ జరుగుతాయి ఎవ్రీ ఇయర్. మీరు ఒకవేళ చదువుకుంటున్నట్లయితే మోస్ట్లీ 20 ఇలా ఉన్నారంటే వీళ్ళు మోస్ట్లీ బీటెక్ అయి ఉండొచ్చు లేదా ఏదైనా చదువుతూ ఉండొచ్చు. సో, మీకు కాలేజ్ టీమ్స్ ఉంటాయి, స్కూల్ టీమ్స్ ఉంటాయి. ప్రతి స్కూల్‌కి, ప్రతి కాలేజ్‌కి ఒక టీమ్ అనేది ఉంటుందన్నమాట. సో, కాలేజ్ టీమ్‌లో ఏంటంటే మీరు జాయిన్ అయితే మీకు ఫస్ట్ యూనివర్సిటీ సెలక్షన్స్ జరుగుతాయి. యూనివర్సిటీలో లైక్ కాలేజెస్ అన్నిటికి కలిపి ఒక టోర్నమెంట్ జరుగుతుంది. అండ్ తర్వాత నెక్స్ట్ డే మీకేం జరుగుతుందంటే సౌత్ జోన్‌కి టీమ్ కోసమని సెలక్షన్స్ జరుగుతాయి. అక్కడ ఒక 100 మంది ఉంటారు. కొట్టుకోవాలి. 100 మందిలో ఇంతమంది అని చెప్పి లాస్ట్ టైం గెలిచిన వాళ్ళని పక్కకు పెట్టేసి వాళ్ళకి ఎలా అంటే ఒక 5 టీమ్స్ డివైడ్ చేశారనుకోండి. ఒక్కొక్క టీంలో ఒక్కొక్కరిని వేస్తారు. సో, ఎవరైతే గెలుస్తారో మోస్ట్ ఆఫ్ ది మ్యాచెస్ వాడిని సెలెక్ట్ చేసుకుంటారు. సో, అలా అంతమందిలో నుంచి ఒక 5, 6గురిని 7గురినో ఏమో తీస్తారు. క్లారిటీ లేదు. బట్ 7గురు వరకు తీస్తారని లాస్ట్ టైం నేను ఆడేటప్పుడు మేము టీమ్ ఈవెంట్ గెలిచాము. బట్ సౌత్ జోన్ సెలక్షన్ నాకు ఒకసారి పోయింది. నెక్స్ట్ టైం వచ్చింది. అండ్ సౌత్ జోన్ టీమ్‌కి మళ్ళీ మీరు ఆంధ్రాని రిప్రజెంట్ చేయడానికి మీరు సౌత్ జోన్ టీమ్ నుంచి అటు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇలా టోర్నమెంట్స్ అనేవి జరుగుతాయన్నమాట. ఒకవేళ మీరు 20+ అయినా, 30+ అయినా, 40+ అయినా ఎవరైనా టోర్నమెంట్స్ ఆడొచ్చు. స్టేట్ ఆడొచ్చు, నేషనల్స్ ఆడొచ్చు, ఇంటర్నేషనల్స్ ఆడొచ్చు. 35+లో కూడా మీకు వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ జరుగుతాయి. అండ్ నేషనల్స్ జరుగుతాయి, ఇంటర్నేషనల్స్ జరుగుతాయి. మనకిప్పుడు ఎలా అయితే మీరు చూస్తున్నారు కదా! మెన్స్‌కి ఎలా అయితే టోర్నమెంట్స్ జరుగుతాయో, అలా ప్రతి టోర్నమెంట్ అనేది జరుగుతూనే ఉంటుంది. సో, మీరు ఒకవేళ ఆడాలి అనుకుంటే తప్పకుండా ఆడొచ్చు. నేను ఆ అప్లికేషన్ ఫామ్ లింక్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. తప్పకుండా చెక్ చేయండి. అండ్ ఒకవేళ మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే తప్పకుండా నాకు మెసేజ్ చేయండి. అండ్ ప్లీజ్ జాయిన్ ఇన్ అవర్ కమ్యూనిటీ గ్రూప్ యాజ్ వెల్. అండ్ ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి. అండ్ ఇన్స్టాలో కూడా మనకు ఒక అప్డేట్స్‌కి ఒక ఛానల్ అనేది ఉంది. దాన్ని కూడా ఫాలో అవ్వండి. సో, హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ ది వీడియో. సైనింగ్ ఆఫ్.